మోషే ఒక ప్రవచనం చెప్పారు. मूसा ने एक भविष्यवाणी बताया. మన ప్రవచనం చదువుకుందాం. అపోస్తల కార్యాలు కనిపిస్తారు. हम उस भविष्यवाणी को पढ़ेंगे, प्रेरितों में वो दिखाई देगा. 3వ అధ్యాయము 22వ వచనం. तीसरा अध्याय 22 वर्स. 21 నుంచి हम 21 से पढ़ेंगे. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్త నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసం ఉంట అవశ్యకము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశ మగునను. మరియు సమయం మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించురో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. अवश्य है कि वह स्वर्ग में उस समय तक रहे जब तक कि वह सब बातों का सुधार ना कर ले जिसकी चर्चा प्राचीन काल से परमेश्वर ने अपने पवित्र भविष्यद्वक्ताओं के मुख से की है. जैसा कि मूसा ने कहा, प्रभु परमेश्वर तुम्हारे भाइयों में से तुम्हारे लिए मुझसे एक भविष्यद्वक्ता उठाएगा. जो कुछ वह तुमसे कहे उसकी सुनना, परंतु प्रत्येक मनुष्य जो उस भविष्यद्वक्ता की ना सुने लोगों में से नष्ट किया जाएगा. और शमीएल से लेकर उसके बाद वालों तक जितने भविष्यद्वक्ता बोले उन सब ने इन दिनों का संदेश दिया है. स्तुति करेंगे. మోషే అప్పుడే చెప్పాడు, मूसा ने तभी बताया था, నేను ఎప్పుడు మీ కొరకు ఉండను. मैं हमेशा के लिए तुम्हारे पास नहीं నా रहूंगा. మొదటి నిబంధన తొలగించబడతాది. मेरा पहला नियम निकाला जाएगा రెండో నిబంధన వస్తాది. और दूसरा नियम మన आएगा. సహోదరుల నుంచి और हमारे ही నా भाइयों వంటి से ఒక ప్రవక్త వస్తాడు मेरे जैसा एक भविष्यद्वक्ता आएगा. అని మోషే చెప్పాడు. ऐसा मूसा ने మీరు कहा. ఆయన మాట లక్ష్యం ఇస్తే अगर आप उनकी बातों पर ध्यान देंगे, మీరు ప్రజల నుంచి కొట్టివేయబడకుండా రక్షించబడతారు आप लोगों से मिटाई नहीं जाएंगे लेकिन आप उद्धार पाएंगे. అని సమూయేలు ప్రవక్త మొదలుకొని మలాకి ప్రవక్త వరకు ప్రతి ప్రవక్తలు పలికింది ఎవరి కొరకు అంటే యేసుక్రీస్తు కొరకే. ऐसा शमूएल भविष्यद्वक्ता से लेकर मलाकी भविष्यद्वक्ता तक उन्होंने किसके बारे में कहा? यीशु मसीह के बारे में ही कहा है. ఇశ్రాయేలు దేశము ఎదురు చూస్తుంది ఎవరి కొరకు అంటే మా నాయకుడైన మోషే చెప్పాడు ఒక రక్షకుడు వస్తాడు అని. और इस्राएल देश इंतजार कर रहा था कि किसके लिए? हमारा नायक मूसा ने बताया कि एक उद्धारक आएगा. యెషయా ప్రవచించిన ప్రవచనం బట్టి, దావీదు చెప్పిన ప్రవచనం బట్టి, తర్వాత మీకా చెప్పిన ప్రవచనం బట్టి అడ్రస్ క్లియర్ ఉంది, కన్యక క్లియర్ ఉంది. ప్రతిది కూడా స్పెసిఫిక్ గా రాజవంశం నుంచి అంటే దావీదు వంశం నుంచి వస్తారని వంశవళి క్లియర్ ఉంది. ఎవ్రీథింగ్ దాయకుడుగా స్పెసిఫిక్ గా ఖచ్చితంగా ప్రవక్తల ద్వారా ఒక రక్షకుడు వస్తారని వాళ్ళకి ముందుగానే తెలియజేయబడ్డారు. और यशायाह, दाऊद और मीका भविष्यद्वक्ताओं के द्वारा बहुत ही क्लियरली भविष्यवाणी की गई कि उनका एड्रेस कहाँ है, वे किस वंशावली से आएंगे, वे दाऊद राजा के वंश से आएंगे और वे कहाँ पैदा होंगे. हर विषय को बहुत क्लियरली बताया गया. ఏ ప్రాంతం చూస్తారో ఆ ప్రాంతం ఒక పెద్ద సిటీ అయి ఉండదు, చిన్న పల్లెటూరు అయి ఉండాలి అని కూడా స్పెసిఫిక్ అడ్రస్ ఉంది. और जो जगह से आएंगे वो बहुत ही बड़ा शहर नहीं लेकिन एक छोटा सा गांव रहेगा, वो भी वहाँ पे बताया गया ఆ है. ఊరికి అంత మంచి పేరు లేదు, అయినా సరే అందులో నుంచే ఒక దావీదు నీతి చిగురు పుడతాది అని ప్రవచనం ఉంది. और उस जगह के लिए उस जगह का अच्छा नाम नहीं है, फिर भी उसमें से ही दाऊद में से एक अंकुर, धार्मिक अंकुर पैदा होगा दिखा गया. అంత ఖచ్చితంగా కొన్ని వందల సంవత్సరాల ముందు ఒక వ్యక్తి కొరకు ప్రవచించబడ్డాడు. उतने निश्चित रीति से एक व्यक्ति के बारे में कुछ सैकड़ों साल पहले भविष्यवाणी की ఆ गई. మహాపురుషుడు లేక శక పురుషుడు లేక మహారాజు లేక వారి దేవుడు వారి ప్రభు లేక వారి నాయకుడు వారి ప్రవక్త వస్తాడని చెప్పబడినప్పుడు వారందరూ ఎంతో కాలం ఆశతో కనిపెట్టారు. और वो महान पुरुष, उनका कुलपति या उनका नायक वो आएगा करके बहुत दिनों से, बहुत सालों से इंतजार कर रहे थे. చెప్పినట్టుగా రాని వచ్చారు. और जैसा कहा गया वैसे ही भी आ ही गए. వచ్చారు, మరి ఏం చేయాలి? ఆయన ముందు విశ్వాసం వచ్చింది. आए तो उन्हें क्या करना था? उन पर विश्वास करना యేసు था. మొదట ఆయనకు వాళ్ళ వద్దకు వచ్చారు. यीशु पहले उसके केवल उनके
సర్టెన్ టైమింగ్ పీరియడ్ ఇచ్చారు. और उनको एक समय उनके लिए दिया गया ఎన్ని సంవత్సరాలు అంటే 33.5 సంవత్సరాలు ఇచ్చారు టైమింగ్. और उनको कितना समय दिया गया 33.5 years उन्हें दिया गया. స్తోత్రం చెప్తాను. स्तुति करेंगे 33.5 సంవత్సరాలు 33.5 years. ఇశ్రాయేలు రక్షణ పొందడానికి ఒక కాలం. इज़राइल उद्धार पाने के लिए एक समय. పుట్టేసిన తర్వాత कब पैदा होने के बाद పుట్టక మునుపు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆయన వస్తాడు 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 ఎదురు చూచారు. और पैदा होने से पहले कुछ सैकड़ों साल से वे इंतजार कर रहे थे कि वे आएगा आएगा आएगा. వచ్చేసాడు. और वे आ ही गए. వీళ్ళు లేఖనాన్ని పరిశోధించలేదు. और ये पवित्र शास्त्र को जो है वे देख वे आ गए. ఆయన ఇందని నమ్మలేదు. और वे ही ने ये विश्वास आ गए. సందేహం మొదలుపెట్టారు. और वे संदेह करना शुरू किया. वे आ गए. ఈయన రక్షకుడిని స్వీకరించలేదు. और यही उद्धार करता है वे स्वीकार नहीं कर पाए. చూడండి देखिए ఎంత దౌర్భాగ్యం. देखिए कितनी ही दुर्भाग्य. వచ్చేసారు. वे आ गए. ఆ దేవుని కుమారుని वो परमेश्वर వాళ్ళ ప్రభువుని उनके ही వాళ్ళ प्रभु దేవుణ్ణి उनके ही వాళ్ళ प्रभु ప్రవక్తని उनके ही भविष्यद्वक्ता को వాళ్ళ మతాధికారులే और उनके ही धर्म के अधिकारी को మోషే కంచెల్ని और मूसा के पीछे మోషే चलने वाले ఎవరికి చెప్పారు ఆ ప్రవక్తని और मूसा जिसके बारे में बताया उस भविष्यद्वक्ता వాళ్ళే वे ही ఏం చేశారు ఆయన్ని क्या करे उन्होंने उनको సిలువేస్తారు. सूली पर चढ़ा दिए. ఆయన సిలువేస్తారని ఆయన సొంత జనులే వేస్తారని ప్రవక్తలు ముందే చెప్పారు. और भविष्यद्वक्ताओं ने पहले ही भविष्यवाणियां की कि उनको शूली चढ़ाया जाएगा और उनके ही लोग उन्हें चढ़ाएंगे. ఇవన్నీ ఎందుకు జరిగింది? ये सब किस लिए हुआ? వాళ్ళు లేఖనాన్ని పరిశోధించింది. वे जो है पवित्र शास्त्र को जांच नहीं पाए వాక్యాన్ని గుండెలో నమ్మలేదు. और वचन को हृदय में विश्वास नहीं అంతకు करे. ముందు దేవుడు వాళ్ళ మధ్యలో సంచరిస్తున్నాడు. उनके आंखों के सामने परमेश्वर उनके सामने घूम रहा है. దేవుడు వాళ్ళ ముందు సంచరిస్తున్నాడు. परमेश्वर उनके सामने घूम रहे हैं. పట్టించుకోకని వెళ్ళిపోయారు. बिना पकड़े हुए चले गए. పౌలు దేవుడు ఏమంటాడంటే पौलुस इसके बारे में क्या कहता है? వారి యొక్క మనోనేత్రాలు గుడ్డితనంగా ఉన్నాయంట. उनका आंतरिक आंखें एकदम अंधे हैं కళ్ళు నెత్తికెక్కిపోయాయి. और उनकी आंखें सर पर चढ़ गई. ఆత్మీయ విషయాన్ని చూసే కన్నులు లేవు. आत्मिक विषयों को देखने वाली आंख नहीं యేసు है. చూశాడు. उन्होंने देखा. ఈయన కార్పెంటర్ కొడుకే కదా ఈయన. ये तो कारपेंटर का ही बेटा है. వీళ్ళకి అన్నదమ్ములు యేసుకు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళే కదా వీళ్ళు. యాకోబు అనే సహోదరులు ఉన్నారు కదా. उनके तो भाई यूसुफ याकूब यही तो उनके भाई है ना. ఈయన ఆ మేరీ మరియా ఆ జోసెఫ్ వాళ్ళ కొడుకే కదా. ये तो मेरी और जोसेफ उनका ही तो मरियम और जोसेफ उनका ही तो बेटा వీళ్ళిద్దరికీ है. పెళ్లి కాకముందు పుట్టేసాడు ఆడే కదా. ये दोनों शादी होने से पहले पैदा हुआ वही है ना. వాళ్ళ ప్రభువుని వాళ్ళ దేవుడిని వాళ్ళ రక్షకుడిని ఎలాగ సంబోధిస్తారు చూడండి. वो अपने प्रभु को अपने उद्धारकर्ता को अपने परमेश्वर को किस प्रकार से वे संबोधित कर रहे అలాగే हैं. వాళ్ళు పుట్టైపోయి वैसे वे अंधे हो गए. క్రీస్తుని చూడలేకపోయారు. मसीह को नहीं देख पाए. ఆయన దేవుడు వాళ్ళకి फिर भी परमेश्वर उनके लिए 33.5 సంవత్సరాలు టైమింగ్ ఇచ్చారు. 33.5 years का समय में दिया गया. యెరూషలేములో వచ్చినప్పుడు यरूशलेम में जब वे आए వాళ్ళ రక్షణ పొందడానికి వాళ్ళ ఆయన మీద విశ్వాసం ఉంచడానికి ఆఖరి రోజు అంటారు. उनका उद्धार उनको उद्धार पाने के लिए उनको विश्वास करने के लिए आखिरी दिन था. లాస్ట్ డే వాళ్ళకి. वो उनके लिए आखिरी दिन था. దాని తర్వాత రక్షణ పొందుతారు. उसके बाद भी वो उद्धार पाएंगे. సమూహంగా రక్షణ పొందరు. एक समूह पूरा उद्धार नहीं पाएगा. అట్లా ఎప్పుడు తెలుసుకుంటారు తెలుసండి? वापस वे कब जानेंगे? ప్రభు మధ్యాకాశం వచ్చినప్పుడు, प्रभु जब मध्याकाश में आएगा, మనల్ని అక్కడ తీసుకెళ్ళినప్పుడు, हमें भी जब वे बादलों में మన लेके వివాహం जाएंगे, అయిపోయినప్పుడు हमारा जब विवाह हो जाएगा, అలా తిరిగి మనము ఆయనతో పాటు యెరూషలేముకి వెళ్తాం. वापस हम सब उनके साथ मिलकर यरूशलेम में जाएंगे. ఇది కట్టుకథ కాదండి. ये बनाई वाली कथा नहीं है. యేసు నిజంగా రాబోతున్నాడు. यीशु सच में आने वाला है మనము ఆత్మ వర్షంలో ఆయన మధ్యకి వెళ్ళబోతున్నాం. और हम आत्मा में मध्याकाश ఆయన में जाने वाले పెళ్లిలో हैं. పాల్గొబోతున్నాం. उनके बड़े महोत्सव में भाग लेने वाले हैं అక్కడి నుంచి మన యేసు ప్రభుతో పాటు యెరూషలేము మీదకి దిగి రాబోతున్నాం. और वहां से हम यीशु मसीह के साथ यरूशलेम में आके उतरने वाले हैं. యెరూషలేము దిగిన
దిగినప్పుడు जब हम यरूशलेम में उतरेंगे, ఆయన చూచిన వారు, उनको जो देखेंगे, ఆయన సిలువేసిన వారు, उनको जिन्होंने शूली पर चढ़ाया, उनको जिन्होंने धोखा ప్రభువుని दिया, చూచి प्रभु को देखकर గుండెలు బాదుకుంటారంట. अपने सीने को पीटेंगे, గుండెలు బాదుకుంటారు. अपने सीने को पीटेंगे। అయ్యో ఈ ప్రభువుని నేను సిలువేస్తాను, अरे इस प्रभु को అయ్యో मैंने ఈ शूली ప్రభువుని पर నేను चढ़ाया, సిలువేస్తాను, अरे इस प्रभु को అయ్యో मैंने మన शूली पर మధ్యలో चढ़ाया, సంచరిస్తుంది ఎవరో కాదు, దేవుడైనా हमारे बीच ఆ में चल దేవుని रहे थे, సిలువేస్తాము. उस परमेश्वर को हमें शूली पर चढ़ा दिया। రొమ్ము కొట్టుకుంటారని. वैसे अपने सीने को पीटेंगे। చూసారండి? देखिए। అపవాది ఒక వ్యక్తిని కళ్ళు గుడ్డిచి వేస్తే एक शैतान एक व्यक्ति की आंखों को अगर अंधा कर देता है, దేవుడు సంచరిస్తున్న వారు కనపడదు. परमेश्वर घूमने से भी वे नहीं देख पाएंगे। హల్లెలూయా. हालेलुया। మనం యేసుక్రీస్తులో పిలువబడ్డాము. हम यीशु मसीह में बुलाए गए हैं। మనము కూడా లోకం మీద మనసు కలిగి हम भी अगर मन दुनिया के ऊपर रखेंगे, ఇంకా అది ఇది అని చెప్పి అందులోనే మునిగిపోతే अगर वो ये कहते हैं वो उसी में अगर डूब जाएंगे, ఈ కళ్ళు కూడా గుడ్డవడానికి అవకాశం ఉంది. आपकी आंखें भी अंधे होने का मौका है। అద్భుతాలు జరుగుతున్నప్పుడు अद्भुत जब हो ఆయన रहे మన हैं, మధ్యలో సంచరిస్తున్నప్పుడు वे जब हमारे बीच में ఆయన चल మన रहे हैं, సమీపంగా ఉన్నప్పుడు वे जब हमारे समीप है, దేవుడు తోడలేదండి. परमेश्वर मेरे संग नहीं ఏమో है। దేవుడు ఎక్కడున్నాడు? परमेश्वर कहाँ है नहीं पता, నా జీవితం ఏం జరగలేదండి मेरे जीवन में तो कुछ नहीं हुआ, అని అంటాము. ऐसे ही कहेंगे। ఏమో ఎక్కడున్నాడు దేవుడు? कहीं पता नहीं कि कहाँ है परमेश्वर, అని బైబిల్ చెప్తుంది. लेकिन बाइबल कहता है నీలోనే జీవిస్తున్నాను, तुम नहीं पे जी रहे हैं, నీలోనే ఉన్నాను, तेरे अंदर ही वे है, ఆయన నీతోనే ఉన్నాడు, वे तेरे साथ ఆయన है నీ చుట్టూ ఉన్నాడు. और वे तेरे चारों तरफ है। నువ్వు కేవలం ఆయన విశ్వసించవలసిందే. तो केवल उन्हें विश्वास करने से काफी है। ప్రభు నాలో జీవిస్తున్నాడు, प्रभु मेरे अंदर जी ప్రభు रहा నా है, చుట్టూ ఉన్నాడు, प्रभु मेरे चारों ప్రభు तरफ है, నాలోనే ఉన్నాడు प्रभु मेरे संग है। అని నమ్మినప్పుడు ऐसा जब विश्वास करेंगे, నీవు ఆయన్ని ఈ ఫిజికల్ బాడీలో నిజంగా ఆయన శక్తిని, ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. आप इस शारीरिक शरीर में जो है उनको सामर्थ को उनको आप व्यक्तिगत तौर से अनुभव कर पाएंगे। అపవాది దేవుడికి తోడుగా లేడు అని అబద్ధం ఆడతాడు. शैतान कहेगा कि परमेश्वर तेरे संग नहीं है, ऐसा वो నీకు झूठ సహాయం कहेगा, చేయడు అని అబద్ధం ఆడతాడు. तेरी सहायता नहीं करेगा, ऐसा वो झूठ నీకు कहेगा, విడిచిపెట్టేసి అని అబద్ధం ఆడతాడు. और तेरे हाथ को उसने छोड़ दिया, నీకు ऐसा वो झूठ దూరంగా ఉన్నాడని कहेगा, అబద్ధం ఆడతాడు. तेरे संग वो नहीं है, ऐसा वो నీ ప్రార్థన कहेगा, ఆలకించిన అబద్ధం ఆడతాడు. तेरी प्रार्थना वो नहीं सुन रहा, ऐसा वो झूठ कहेगा। అప్పుడు నువ్వు చెప్పాలి, तब तुझे कहना, సాతానా, పో! इस शैतान निकल जा, ప్రభు నాతోనే ఉన్నాడు. प्रभु मेरे संग है, ఆయన చేయి విడవలేదు, वो मेरे हाथ को नहीं ఆయన छूता है, మరవలేదు, उन्होंने मुझे नहीं भूला ఆయన है, పరిస్థితులు వచ్చి నన్ను విడిపిస్తాడు, ఆయన वो मेरी परिस्थितियों से मुझे छुड़ाएगा, నన్ను జయిస్తాడు, मुझे जय देगा, నన్ను బయటికి తీసుకొస్తాడు, मुझे बाहर निकाल ఆయన నన్ను देगा, బలపరుస్తాడు, मुझे बल ఆయన देगा, సహాయం చేస్తాడు, मुझे सहायता करेगा, నన్ను మునిగిపోనివ్వడు, मुझे डूबने नहीं నన్ను देगा, తప్పిస్తాడు, मुझे बचाएगा, నన్ను స్వస్థపరుస్తాడు, मुझे चंगा करेगा, నా అవమానం తొలగిస్తాడు, मेरी सारी बीमारियों को నాకు निकालेगा, కనిపిస్తాడు, मुझे आदर నాకు देगा, సంతోషం मुझे ఇస్తాడు, आनंद देगा, నా కుటుంబాన్ని కడతాడు, मेरे परिवार को बांधेगा, मुझे बांधेगा, పైకి లేపుతాడు. मुझे ऊंचा उठाएगा, ఆయన నాతోనే ఉన్నాడు, मेरे संग ఆయన है, విడవలేదు, मुझे नहीं ఆయన छोड़ेगा, ఎన్నడూ ఎడబాయడు. कभी नहीं त्यागेगा, ఎందుకంటే क्योंकि ఆయన తన సొంత రక్తం ఇచ్చి ఆయన సంపాదించుకున్నాడు. क्योंकि उसने अपने ही लहू को देकर मुझे कमाया है। పాపంలో ఉండగానే ఆయనను పేరు పెట్టి పిలిచి నిన్ను ప్రేమిస్తానని చెప్పాడు. मैं जब पाप में था तभी उन्होंने मेरे नाम को लेकर बुलाया और कहा कि मैं तुझसे प्रेम करता हूँ। నేను పాపంలో ఉండగానే ఆయన సిలువలో నాకు చనిపోయాడు. मैं जब पाप में ही था मेरे लिए उसने నేను शुरू మంచి స్థానంలో ఉన్నప్పుడు కాదు, నేను చెడ్డవాడు ఉన్నప్పుడే నిన్ను ప్రేమిస్తున్నందుకు నీకు ప్రాణం ఇస్తానని నా వేళ చెల్లించేశాను. मैं अच्छे पल में था तब नहीं, लेकिन जब मैं बुरा था तभी उसने कहा कि देखो मैं तेरे लिए तो मैंने जान दे दिया है और मैं तुझे प्रेम कर रहा हूँ। స్తోత్రం చెప్తాను. स्तुति करेंगे। కనుక ఈ విశ్వాసమే, ఈ నమ్మికే నీకు బలమనిస్తాను. इसीलिए ये विश्वास और ये भरोसा ही तुझे बल देगा। నేను ఇంకోటి చెప్తున్నాను, ఏసే కాకపోతే ఇంకో రూట్ ఏమైనా ఉందా? मैं और एक कहना चाहता हूँ, अगर यीशु नहीं तो कोई और मार्ग है, ఏసే కాకపోతే ఇంకో క్షమాపణ ఎక్కడైనా ఉందా? अगर यीशु नहीं तो कोई और क्षमा कहीं पर है, ఏసే కాకపోతే ఇంకెవరైనా ఉన్నారా? यीशु नहीं है तो और कोई है क्या? యేసు కాపాడకపోతే, యేసు క్షమించకపోతే
యేసు మన సమస్య బయటకు తీసుకురాకపోతే ఇంకా మార్గమే లేదు. यीशु अगर नहीं बचाता है, अगर वे क्षमा नहीं करते हैं, अगर वे हमें बाहर निकाल कर नहीं लेके आते हैं, तो कोई और मार्ग नहीं है। हालेलुया। సో మార్గం ఒకటే. मार्ग एक ही है। वो क्या है? ఎంత ఘోర పాపమైనా आप कितने भी घोर पापी क्यों ना हो, అక్కడే ఉన్నాడు తను విమోచించు. एक ही है तुझे छुटकारा देने वाला, ఆయనే యేసుక్రీస్తు. और वो ही है यीशु मसीह। అందువల్ల మీకు ధైర్యం తెచ్చుకోండి. इसलिए आप धैर्य को पाइए, ఆయనకి మూడవైపోవద్దు. उनसे आप अपना ఆయనకి సందేహం కలగొద్దు. उनके ऊपर संदेह मत करिए। ఆయన నన్ను మర్చిపోడేమో అనుకోవద్దు. वो आपको भूल गए ऐसा मत सोचिए। ఆయన అన్నది మర్చిపోడు. నీ తలంపులు, నీ ఊహలు, నీలో ఉన్న సమస్యలు బట్టి నీకు అలాంటి ఆలోచన వస్తున్నాయి తప్ప అవి నిజమైన ఆలోచన కావాలి. वो आपकी समस्या में कारण, आपकी कल्पना में, आपके विचारों में ऐसा विचार आपको आ रहा है कि परमेश्वर ने आपको भूला है, लेकिन ये सच नहीं है।